సమాజంలోని అట్టడుగు వర్గాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం లక్ష్యంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కీలక అడుగు వేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 65 మంది హెయిర్ పిక్కర్లు, పేస్ట్ పిక్కర్లు మరియు దళిత బహుజన మహిళలకు ఉచితంగా వివిధ జీవనోపాధి యూనిట్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ తమీన్ అన్సారీ చేతుల మీదుగా ఈ యూనిట్లు అందజేయడం విశేషం. మహిళలతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. 4 చక్రాల బండ్లు, 3 చక్రాల బండ్లు మరియు ఇతర ఉపాధి సామగ్రితో మొత్తం 65 మందికి ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించారు. దళిత్ భోజన్ రిసోర్స్ సెంటర్ వారు ఉమెన్ కి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు జీవనోపాధి పెంపొందించడం, ఉమెన్ ఎంపవర్మెంట్ లో కార్యక్రమంగా డిబిఆర్సి వాళ్ళు స్త్రీలకి ప్రత్యేక స్థానాన్ని ఇస్తున్నారు. దళిత్ భోజన్ రిసోర్స్ సెంటర్ మరి ఆంధ్రప్రదేశ్లోని వేస్ట్ పిక్కర్స్, హెయిర్ పిక్కర్స్, మరి అదేవిధంగా ఇంకా ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. మరి దానిలో భాగంగా ఈరోజు వేస్ట్ పిక్కర్స్, హెయిర్ పిక్కర్స్, అట్లాగే కూలి పనులు చేసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సుమారు 7 లక్షల రూపాయల విలువైన వివిధ రకాల వస్తువులను ఈరోజు అందజేయడం జరుగుతుంది. మరి ఈ జీవనోపాధులను మెరుగుపరచడంలో భాగంగా మరి వాళ్ళకి 3 చక్రాల బళ్ళు, 4 చక్రాల బళ్ళు, మరి అదేవిధంగా హెయిర్ పిక్కర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ జీవనోపాధికి దేని మీద అయితే ఆధారపడి ఉందో ఈ అల్యూమినియం వెజల్స్ మరి వాటిని, అట్లాగే ప్రత్యామ్నాయ జీవనోపాధులకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి టిఫిన్ సెంటర్స్ను కూడా, స్టీల్ బళ్ళను కూడా ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలోని మరి గౌరవ కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారి చేతుల మీదుగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.